ఈ 2025 సెప్టెంబర్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, గ్రహ ప్రభావం ఎలా ఉందంటే, సూర్యుడు సెప్టెంబర్ 17 మీనరాశిలోకి ప్రవేశిస్తున్నారు. వ్యక్తిగత శక్తి, గౌరవం, విజయాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. బుధుడు మీ రాశిలో బలంగా ఉండడం వల్ల జ్ఞానం, వాణిజ్యం, కమ్యూనికేషన్ పురోగతి ఉంటుందని చెప్పడం జరుగుతుంది. శుక్రుడు సింహంలో ఉండడం వల్ల గోప్యమైనటువంటి సంబంధాలు, ఆంతరంగిక సుఖాలు కూడా పొందే అవకాశాలు బాగున్నాయని చెప్పి. కుజుడు కర్కాటక రాశిలోను సింహంలోనూ ఉండడం వల్ల మిత్రుల సహకారం పొందే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గురుడు మిథునంలో మీ యొక్క కెరియర్ కి సంబంధించి అభివృద్ధి, ప్రమోషన్స్ లాంటివి ఇస్తుంటారు. శని వక్రీకరించే కుంభంలో ఉండడం వల్ల ఉద్యోగ ఒత్తిడి, వ్యాపారంలో కొంచెం ఒడిదుడుకులు కనబడుతుందని చెప్పచ్చు. రాహుకేతువు కన్యా మీనంలో ఉండడం వల్ల వివాహ సంబంధాలు, భాగస్వామ్య ఒప్పందాలు, పరీక్షలు ఎదుర్కొంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది. మరి వృత్తిలో ఉన్న వారికి, వ్యాపారం ఉద్యోగంలో ఉన్న వారికి ఎలా ఉంటుంది అంటే, ప్రభుత్వ ఉద్యోగాలకి పై అధికారుల నుండి సంపూర్ణ మద్దతు దొరుకుతుందని కూడా చెప్పచ్చు. స్త్రీ పురుషులు ఎవరికి కూడా. ఐటీ, నాన్ ఐటీ సాఫ్ట్వేర్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడాను పదోన్నతి అవకాశాలు, కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు, మీరు ఉన్న ఉద్యోగం నుండి ఇంకో ఉద్యోగానికి మారడము, లేదా ఉన్న ఉద్యోగంలోనే పై స్థాయికి వెళ్ళడం అనే అవకాశాలు కాస్త గట్టిగా కనబడుతున్నాయి. వ్యవసాయ పంటలు చాలా అనుకూలంగా ఉందని కూడా చెప్పచ్చు. వ్యాపారస్తులకి మంచి జాక్పాట్ కాలం అని కూడా చెప్పచ్చు. ఈ యొక్క సెప్టెంబర్ నెల చాలా చక్కగా వ్యాపారాలు జరుగుతుంది. కన్యా రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. కొత్త ప్రయోగాలు మీరు ఏమైనా చేయాలనుకున్నా కూడా ఇది ఇండస్ట్రీస్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనివర్సిటీ వాళ్ళకి ఉన్న వాళ్ళకందరికీ కూడా, ఎఫ్ఎన్జి వ్యాపారస్తులకు కూడా ఇది చాలా వస్తుంది. ఇక్కడ వస్త్ర, స్వర్ణ ఆభరణ వ్యాపారస్తులు కూడా ఇది చాలా మంచి సమయం అని కూడా చెప్పచ్చు. సర్వీస్ సెక్టార్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, పోలీస్ కానీ, డిఫెన్స్ కానీ, అడ్వకేట్స్, డాక్టర్స్, ఇలాంటి రీసెర్చ్ చేసేవాళ్ళు, సైంటిస్టులకి, వీళ్ళకందరికీ ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు.